అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం. నేను నా కుటుంబంతో పాటు నా అంటూ ఎవరూ లేని అనాథులకు నా వంతు సాయం చేయాలని తలచి అభాగ్యులను చేరదీసి ఆశ్రయమిస్తున్న అమ్మా నాన్న అనాథుల పుణ్యక్షేత్రాన్ని సందర్శించి భక్తి మార్గం సేవా మార్గంలో తరించారు హైదరాబాద్ హయత్ నగర్కు చెందిన టి భానుమతి గారు. ముందుగా శ్రీ సోమనాథేశ్వర స్వామిని దర్శించుకొని ముక్కంటీశుని అపారమైన అనుగ్రహాశీస్సులు పొందారు ఈ మానవ మహనీయురాలు. ఈ సందర్భంగా అర్చకులు ఈ సేవామూర్తి పేరుమీద, వారి కుటుంబ సభ్యుల పేరుమీద, వారి గోత్రమైన వెల్దండ గోత్రంపై అర్చనలు చేసి వంశాభివృద్ధి, మనోవాంఛ ఫలసిద్ధి కలగాలని దీవించారు. అనంతరం భానుమతి గారు అభిషేక ప్రియునికి విశేష జలాభిషేకం చేసి స్వామికి సమర్పించిన హారతిని భక్తి శ్రద్ధలతో స్వీకరించారు. పూజారులు అక్షితలతో ఆశీర్వదించి శఠగోపంతో దీవించి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లమని ఆశీర్వదించి జంగమయ్యకు జలాభిషేకం చేసిన పవిత్ర జలాన్ని అందించి గృహంలో జల్లుకొని బాధల నుండి విముక్తులు కమ్మని కాంక్షించారు. ఈ సందర్భంగా భానుమతి గారు కీర్తిశేషులు చలమారెడ్డి గారి జ్ఞాపకార్థం ఈ రక్షణాలయంలో తలదాచుకుంటున్న నిర్భాగ్యులకు అన్నదానం నిమిత్తం 5 సంవత్సరాల నిత్యాన్నదానానికి విరాళాన్ని అందించి అయినవారంటూ ఎవరూ లేని అనాథులకు తోచిన సాయం చేసి మానవత్వాన్ని చాటుకున్న భానుమతి గారిని శ్రీ సోమనాథేశ్వరుడు సదా కటాక్షించాలని కోరుకుందాము. అమ్మా నాన్న అనాథల పుణ్యక్షేత్రం.